देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार, संविधान। इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का गौरव प्राप्त है। 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों सहित 140 करोड़ से भी ज्यादा लोगों की विविधता भरे इस देश को एक सूत्र में पिरोता है हमारा संविधान। संविधान है हमारे देश का महाप्राण, जो हर एक नागरिक को सामाजिक, आर्थिक, राजनैतिक न्याय के साथ साथ प्रतिष्ठा, गरिमा और अवसर की समानता भी प्रदान। నమస్కారం. డిడి యాదగిరి ప్రేక్షకులకి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులు, అలాగే వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కొన్ని యాక్ట్స్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం 8 భాషల్లో నిర్వహిస్తోంది. దేశ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కులని తెలియజేసేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ పూర్తిగా వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనతో పాటు ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీధర్ శెట్టి గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్, స్వాగతం. అండ్ మరొక అతిథులు మనకి అందుబాటులో ఉన్నారు. ఆవిడే పల్లా జయశీల గారు. ఆవిడ సిడబ్ల్యూసి మెంబర్. సిడబ్ల్యూసి అంటే మీకు డౌట్ రావచ్చు. సో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఆవిడ. స్వాగతం మేడం. సో ఈరోజు మనం ఒక 6 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం క్లుప్తంగా. అందులో సీనియర్ సిటిజన్స్ గురించి, అలాగే పర్సనల్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఏంటి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ట్రాన్స్జెండర్స్, ముఖ్యంగా 2007లో సీనియర్ సిటిజన్స్కి ఒక యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా. దాని గురించి సువివరంగా మా ప్రేక్షకుల కోసం, అలాగే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, గతంలో ఎదుర్కొన్నవి ఏంటి, యాక్ట్ వచ్చిన తర్వాత వెసులుబాట్లు ఎలా ఉంది. యాక్చువల్గా 2007 యాక్ట్ అనేది సీనియర్ సిటిజన్స్కి ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు మెయిన్గా మాట్లాడేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అని ఎలా ఐడెంటిఫై అంటే, యాక్ట్ ప్రకారం ఎవరైతే మగవారు 60 ఇయర్స్ క్రాస్ అయ్యి, లేడీస్ అయితే 58 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళని ఈ చట్టం కింద సీనియర్ సిటిజన్గా గుర్తింపు పొందుతారు, అర్హులు. అండ్ ది యాక్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నదే, వాళ్ళు సామాజికంగా కానీ, అంటే వాళ్ళ కుమారుల పట్ల కానీ, వాళ్ళ సంతానం పట్ల ఎదుర్కొంటున్న వివక్ష, ఆర్థికంగా కానీ, ఒక ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ సంరక్షణ చట్టం అనేది వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించబడింది. సో దీనికి ఈ చట్టం యాక్చువల్లీ ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ జ్యుడిషియరీ నుంచి సపరేట్ చేయబడింది. దీనికి మెయిన్ వచ్చేసి జడ్జిగా, యాజ్ ఏ రోల్ జడ్జిగా ఆర్డీఓ గారు కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. అంటే యాజ్ ఏ జడ్జ్, ట్రీటెడ్ యాజ్ ఏ జడ్జ్. ఆర్డీఓ పాత్ర మెయిన్ ఇక్కడ ముఖ్యము. సో వాళ్ళకి అంటే ఆ సీనియర్ సిటిజన్ అంటే 60 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అప్రోచ్ కావాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, ఏదైనా ఇబ్బందులు అయితే. ఇప్పుడు మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాము, డైలీ
న్యూస్లో చాలామంది వాళ్ళ సంతానం పట్ల వాళ్ళు సరిగ్గా బెనిఫిట్స్ చూసుకోకపోవడం. పొందలేకపోతున్నారు, కొంతమంది రోడ్లపైన వదిలేస్తున్నారు. అవును. సో వాళ్ళ గురించి కొన్ని ఈ చట్ట ప్రకారం గవర్నమెంట్ కొన్ని వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అలా తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క సంతానం నుంచి వాళ్ళు లీగల్గా ఎలా రక్షణ పొందగలుగుతారు అనేది ఈ చట్టంలో మెయిన్ ఉద్దేశం. ఓకే మేడం, ముఖ్యంగా చిల్డ్రన్ గురించి అనేక యాక్ట్స్ వచ్చాయి అండ్ అలాగే వాళ్ళ గురించి వాళ్ళ యొక్క పరిరక్షణ గురించి జస్టిస్ అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ కొన్ని టర్మ్స్ని కండిషన్స్ని ఫాలో అవుతూ వాళ్ళ పర్యవేక్షణకి వాళ్ళ ప్రొటెక్షన్కి కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరిగింది. అందులో జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది చాలా కీలకం. 18 years లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రొటెక్షన్ గురించి వాళ్ళ కేర్, కన్సర్న్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాని గురించి క్లుప్తంగా. పిల్లలకి రక్షణ కల్పించడం 2 భాగాలుగా విభజించబడింది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. ఒకటేమో పిల్లలకి రక్షణ భద్రత కల్పించడము. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు రోడ్డు మీద, అంటే భిక్షాటన చేస్తుంటారు, బాల కార్మికులు ఉంటారు, మళ్ళీ అక్రమ దత్తత, అక్రమ రవాణా, పిల్లలకు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మేము 1098కి చైల్డ్ లైన్ హెల్ప్ నంబర్కి ఫోన్ చేయడం జరుగుతుంది. అక్కడ చుట్టుపక్కల వారు చూసి అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి భద్రత కల్పిస్తారనమాట. వాళ్ళని తీసుకొని సిడబ్ల్యూసి బెంచ్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మేము సరైన ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎక్కడ ఏదైనా ఒక హాస్టల్లో పెట్టాలా, గవర్నమెంట్ హాస్టల్లో చదివించడానికి, లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాంట్లో పెట్టాలా అని దాన్ని బట్టి మేము డిసైడ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ రాస్తాము, రిపోర్ట్, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటాం. దాన్ని బట్టి ఆ పిల్లలు అక్కడ పెట్టాలా లేదంటే ఇంట్లో వాళ్ళకి అప్పజొప్పాలా. ఒకవేళ అప్పజొప్పాలి అంటే ఏ కారణాల చేత ఆ పిల్లలు అక్కడ ఆ పరిస్థితుల్లో ఉంటున్నారు, దానికి బాధ్యులు ఎవరు, అసలు ఆ ఇంట్లో వాళ్ళ లేదంటే ఎవరన్నా బలవంతాన బయట వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా ఫ్రెండ్ సర్కిల్లో, ఇదంతా కూడా చూసి మేము ఆ పిల్లల్ని సరైన ఒక భద్రత, రక్షణ కల్పించేటట్టు, ఆ పిల్లలకి చదువు పరంగా, ఎదుగుదలకి పరంగా అన్ని విధాలుగా 18 ఏళ్ళు నిండేదాకా ఒక భద్రత కల్పించేటట్టు మేము ఒక ఇన్స్టిట్యూషన్లో పెడతామన్నమాట. ఈ మధ్య న్యూస్ పేపర్లలో కూడా మనం చూస్తుంటాము, పిల్లలు అక్కడ చెత్త కుప్పలో దొరికారని, లేదంటే ముళ్ళ పదుల్లో దొరికారు, కుక్కలు పీకేసాయని. ఇలాంటి పిల్లలందరినీ కూడా అక్కడున్న కన్సర్న్డ్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని సంరక్షణ కల్పించి మాకు ఇంటిమేట్ చెప్తారనమాట. సిడబ్ల్యూసికి ఇంటిమేట్ చేసినప్పుడు మేము ఒక ఆర్డర్ ఇస్తాం. ఆ ఆర్డర్ ప్రకారం శిశు విహార్ అని అమీర్పేటలో ఉంది మన గవర్నమెంట్ హోము, అందులో ఆ పిల్లలని రక్షణ కల్పిస్తాం, పెట్టి షెల్టర్ ఇస్తామన్నమాట. అక్కడే గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ ఆ పిల్లల్ని ట్రీట్మెంట్ చేసి, వీలైతే అవసరం అనుకుంటే నీలోఫర్ హాస్పిటల్ కూడా తరలించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి పిల్లలందరూ ఇప్పుడు ఇలా పెట్టిన పిల్లల్ని వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు, ఎవరైనా బంధువులు కావాలంటే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళని మా దగ్గరికి పంపుతారు. మేము విచారణ జరిపిస్తాం, అసలు ఎందుకు, ఏ పరిస్థితుల్లో ఇలా చేశారు అని చెప్పేసి. అది ఒకవేళ సరి అయిందా లేదంటే వాళ్ళ శత్రువులు ఎవరైనా చేశారా, దాన్ని బట్టి వీళ్ళకి అప్పజొప్పాలా లేదా అని చూసి మేము ఆ విధంగా ఆ పిల్లలకి భద్రత కల్పిస్తాం. ఒకవేళ ఎవరు రాలేదనుకోండి ఆ పిల్లల గురించి అడగడానికి, అప్పుడు ఏం చేస్తామంటే పేపర్లో అడాప్షన్ అని వేస్తాం, లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అంటాం యాక్ట్ ప్రకారం. అది వేసిన 30 రోజుల తర్వాత 2 నెలల టైం ఉంటుంది. ఈ లోపల ఎవరైనా వచ్చి మా పిల్లలు మాకు కావాలి అని అడిగితే ఇచ్చేస్తాం. లేదు అంటే మేము అడాప్షన్ పూల్లో పెడతాము. మనకు కారా మరియు సారా అని ఉంది, సెంట్రల్ అడాప్షన్ ఏజెన్సీ ఫర్ చిల్డ్రన్, స్టేట్ అడాప్షన్ ఏజెన్సీ ఫర్ చిల్డ్రన్ అని ఉంది. దాన్ని బట్టి మనం అందులో ఆ పోర్టల్లో పెడతాము. అప్పుడు సెంట్రల్ అంటే ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంది, స్టేట్ అంటే ఇక్కడ లోకల్గా ఇస్తామన్నమాట. తెలిసి తెలియక నేరం చేసి లేదా చిన్న చిన్న దొంగతనాలు చేసి అలా జైలు పాలవడం లేదా జైల్లో ఉండటం. సో జైల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి కేర్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఎటువంటి స్టడీస్ అవి ఉంటాయి కదా, నేర్పించడం, చదివించడం కూడా ఉంటుంది. ఆ విషయాల గురించి 18 ఏళ్ల దాకా ఉన్న వాళ్ళని పిల్లలు అంటారు. కాబట్టి కొంతమంది తెలిసి తెలియని వయసులో ఎవరైనా స్నేహితుల ప్రభావంతో దొంగతనం చేయడమో, లేదంటే డ్రగ్స్ వాడడమో, లేదంటే ఏదైనా వీడియోస్ ఇలాంటివి తీయడమో చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనము జువెనైల్ జస్టిస్ బోర్డ్ కింద తీసుకుంటామన్నమాట. సిడబ్ల్యూసి అనేది రక్షణ భద్రత కల్పించడం అన్నమాట. జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ప్రత్యేకించి ఇలాంటి పిల్లలు ఎవరైతే చట్ట విరోధకమైన పనులు చేస్తున్నారో వాళ్ళని చూసుకుంటుంది. ఈ పిల్లలకి ఏంటంటే సరైన ఎంక్వైరీ పెడతారు డాక్టర్, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఏం చేస్తారంటే ప్రొడ్యూస్ చేస్తారు ఫస్ట్
అక్కడ ఒక మెజిస్ట్రేట్ ఉంటారు. ఆ మెజిస్ట్రేట్ ముందు ఈ పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి సైకియాటిస్ట్ ఉంటారు, డాక్టర్, వాళ్ళ ద్వారా ఈ పిల్లలు ఏ విధంగా ఎందుకు ఏ పరిస్థితుల్లో చేశారు అనేది తగిన ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని దాని ప్రకారము ఆ పిల్లోడు కావాలని చేశాడా, ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేదంటే ఆ పిల్లలకి తగిన విధంగా శిక్ష ఇవ్వాలా వద్దా. ఒకవేళ శిక్షించాలి అని అనుకుంటే మనకు గాజుల రామారంలో ఉంది ఒకటి, గవర్నమెంట్ బాయ్స్ జువెనైల్ హోమ్ అని ఉంది గాజుల రామారంలో. అక్కడ కన్విక్షన్ ఇస్తారు, ఎన్ని మంత్స్, 6 months 1 year అని. అక్కడ ఆ పిల్లల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. లేదు ఆ పిల్లోడు ఏదో అంటే సైకియాటిక్ ప్రాబ్లం వల్ల అలా చేశాడు, ఫ్రెండ్స్ ప్రభావం వల్ల అలా చేశాడు అనుకుంటే మనము సైదాబాద్లోని కరెక్షన్ హోమ్ ఉంది, గవర్నమెంట్ బాయ్స్ హోమ్, అందులో పెడతాం. సార్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి. సో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ కూడా వచ్చింది మనకి, అది కూడా 2016లో వచ్చింది. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, గతంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? 2016లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో డిజబిలిటీస్, దీని కింద ఒక 21 డిజబిలిటీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో పర్సంటేజ్ ఈక్వల్గా. సో వాళ్ళ యొక్క డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ ఇంటెగ్రిటీ పర్పస్ ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళకి మన చట్ట ప్రకారంగా వీళ్ళకి వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళ డిజబిలిటీ యొక్క అనాలిసిస్, దాని గురించి సపరేట్ హోమ్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి హాస్టల్స్ సౌకర్యాలు కల్పించారు. మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎవరు లేని పక్షంలో కూడా గవర్నమెంట్ బాధ్యత వహిస్తూ ఈ యొక్క యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ హెల్త్ అండ్ ఇతరత్ర అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి గవర్నమెంట్ సర్వీసెస్, హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ అనుకోండి, అట్లా డిజేబుల్డ్ హాస్టల్స్ కూడా సపరేట్గా, అండ్ వీళ్ళకి డిజేబుల్డ్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా వీళ్ళకి ఈ యాక్ట్ ప్రకారంగా సంరక్షణ కల్పిస్తుంది. వెల్ఫేర్ విషయంలో అంటే సంక్షేమం విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటోంది ప్రభుత్వం? సంక్షేమం విషయంలో వచ్చేసి అదే వాళ్ళకి ఆర్థికంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ప్లస్ వాళ్ళ యొక్క డిజబిలిటీ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం మా సొసైటీలో, అతను వికలాంగుడు ఉంటాడు కానీ అతను ఫిజికల్గా అన్నీ బాగుంటాయి, కాళ్ళు ఉండవు. సో ఆయన ట్రావెల్ చేయడానికి ఇబ్బంది. అలాంటి వాళ్ళకి సైకిల్స్ అని, మోటార్ వెహికల్స్ అని, 2 wheelers అని గవర్నమెంట్ సదుపాయం కల్పిస్తుంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. అక్కడ వీళ్ళు ఏంటంటే లోకల్లో ఆర్డీఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ వీళ్ళని అప్రోచ్ అవుతుంటే అక్కడ ఎంఆర్ఓ కన్సర్న్డ్ వీళ్ళకి వచ్చి ఒక సెక్షన్ ఉంటుంది. సో వికలాంగుల సంక్షేమ బోర్డు కూడా సపరేట్గా ఉంది. డిస్ట్రిక్ట్ వైజ్ అట్లా డివిజన్ వైజ్ 1-2 ఆఫీసెస్ ఉన్నాయి. వీళ్ళు అక్కడ అప్రోచ్ అవుతే వాళ్ళు అక్కడికి సజెస్ట్ చేస్తారు. ఓకే మేడం, మనం అనుకున్న వాటిల్లో SC/STs గురించి కూడా వాళ్ళకు కూడా ఎప్పుడో ప్రభుత్వం వాళ్ళని గుర్తించింది, వాళ్ళకి ప్రత్యేకమైన రైట్స్ కల్పించారు. అలాగే రాజ్యాంగంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో మనం 1989లోనే కొన్ని యాక్ట్స్ని సవరణలు చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న స్టిల్ నౌ, వాటి గురించి కొంచెం. షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ జాతులు అత్యాచారమ నిరోధక చట్టం అని 1989లో వచ్చింది. ఆగస్టు 20, 2018 నుండి అమలులోకి వచ్చింది. అయితే షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ మతాలకు సంబంధించి సభ్యులపై జరిగే అన్యాయాలను, దాడులను అరికట్టుట అనేది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి కేసులు చూసుకొనుటకు ప్రత్యేకమైన కోర్టులు నిర్మించబడ్డాయి. ఇప్పుడు అత్యాచారములు ఏ విధంగా ఉంటాయంటే SC/ST జాతుల వారికి ఒక సభ్యుడు ఆ తెగలకు చెందిన వాడు కాకపోయినా ఆ SC/STకి చెందిన సభ్యునిచే హానికరమైన ఆహారము తినిపించటము, లేదంటే బలవంతంగా తాగమని ఏదైనా చెడు నీరు తాగించడము, మరియు అతని ఇంటి పరిసరాల ముందు చెత్త వేయడము, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఆ తెగకు సంబంధించిన వ్యక్తిని గాయపరచడం, అవమానించడం, పాడైన పాదరక్షలు అతని మెడలో వేయడం, లేదా నగ్నంగా అతన్ని తిప్పడం, అతని వస్త్రాలు బలవంతంగా చించడము, లేదా ముఖం పైన రంగులు పూయటం, కించపరచడం, ఆ SC/ST తెగకు చెందిన వ్యక్తి భూమిని అక్రమంగా ఆక్రమించడం, లేదంటే అతడు నివసించే ఇంటిని అక్రమంగా ఆక్రమించడం,
ఇవన్నీ మరియు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఏవైనా కూడా చేసిన సెక్షన్ 3 షెడ్యూల్డ్ SC/ST యాక్ట్ ప్రకారము అతనికి 6 నెలలు తగ్గకుండా జైలు శిక్ష మరియు 5 సంవత్సరాలు వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా వాళ్ళకి చాలా గతంలో చాలా డిఫరెన్సెస్ ఉండేవి. వాళ్ళని చాలా తక్కువగా చూడటం కానివ్వండి, లేదంటే వాళ్ళ భూములని అన్యాక్రాంతం చేయడం అక్రమంగా, ఇటువంటివి జరిగాయి. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న వెసులుబాట్లు, వాళ్ళకి అవగాహన లేకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టిల్ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాట్లు, వాళ్ళకి చట్టంలో వాళ్ళకి కల్పించినటువంటి హక్కులని తెలియజేసేటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 46 చెప్తుంది, ప్రత్యేకించి SC/ST కులముల వారికి చదువుకునే ఆర్థిక సహాయము మరియు చదువుకు సంబంధించిన పూర్తిగా సహాయం చేయాలని చెప్పేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు SC/ST వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకు ఒక స్థానం మన భారత రాజ్యాంగంలోనే కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్, మనం క్లియర్గా మాట్లాడాలంటే ఇంకొక డిఫరెన్సియేషన్ అంటే వ్యత్యాసం, భారతదేశంలో ఆ డిస్క్రిమినేషన్ అనేది ఒక వర్గానికి చెందినటువంటి సమాజంలో ఉంది గతంలో. అదే 3వ జెండర్, ట్రాన్స్జెండర్. దీనికి రీసెంట్గానే గుర్తింపు రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు కూడా ఒక ఈక్వల్గా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ యాక్ట్ వచ్చేసి మనకి 2014లో రావడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్. 2014 ట్రాన్స్జెండర్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఫస్ట్ ఒక థర్డ్ జెండర్గా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ థర్డ్ జెండర్ వీళ్ళకి ఏంటంటే ఈక్వల్గా రైట్ టు ఈక్వాలిటీ కింద ఆర్టికల్ 14 కింద రైట్ టు ఈక్వాలిటీ కింద వీళ్ళకి హక్కులు, సమాన హక్కులు, నార్మల్ ఫస్ట్ జెండర్ అండ్ సెకండ్ జెండర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ జెండర్కి కూడా సేమ్ అవకాశాలు, సేమ్ హక్కులు కల్పించడం జరిగింది. ఇందులో ఏంటంటే మెయిన్ ఈ యాక్ట్ యొక్క ముందు రీసెంట్లీ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ తరపున వాళ్ళు పెళ్ళికి అర్హులా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఆ పెళ్ళికి అర్హులా అనే దానిపైన డిస్కషన్స్ వస్తే రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే వాళ్ళు థర్డ్ జెండర్ కూడా మ్యారేజ్ చేసుకోవడానికి మన లీగల్గా కానీ, పర్సనల్ లాస్ కానీ, స్టాట్యుటరీ లాస్ కానీ అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రీసెంట్గా. ముఖ్యంగా LGBTQ అనేటువంటి కమ్యూనిటీకి కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ని ప్రకటించడం జరిగింది. దాని గురించి ఈ రీసెంట్ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే అదే చెప్పాను కదా, వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్ కానీ, వాళ్ళ ఈక్వాలిటీ కానీ, గతంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటాం నేరం, సహజీవనం చేయడం నేరం అని ఇవన్నిటిని కూడా వెసులుబాట్లు, వాటి గురించి చాలా రోజుల తర్వాత రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్, అదర్ సెకండ్ జెండర్ కూడా వాళ్ళు చేసుకునే హక్కు కల్పించింది. దీనికి మెయిన్ బేస్ ఏంటంటే మన గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకి ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కు కల్పించడం వల్ల సో ఇది కూడా వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదని చెప్పి డిస్కషన్స్ అయ్యాయి చాలాసార్లు. సో సుప్రీంకోర్టు రీసెంట్గా వాళ్ళకి మ్యారేజ్ చేసుకునే హక్కు కూడా కల్పించింది. ఓటు హక్కుతో పాటు వాళ్ళు నార్మల్ ఫస్ట్ జెండర్, సెకండ్ జెండర్ ఎలా ఉన్నారో వాళ్ళకు ఉన్న అన్ని హక్కులతో పాటు వీళ్ళకి కూడా అన్ని హక్కులు కల్పించబడ్డాయి. రైట్ మేడం. జయశీల మేడం, ముఖ్యంగా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే పురుష ఆధిపత్య సమాజం. ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, రక్షణ కల్పించడం జరిగింది, వాళ్ళకి హక్కులు తెలియజేయడం జరిగింది. వాటి గురించి మహిళలకు సంబంధించిన వివాదములు చాలా ఉన్నాయి. దానికి ఎన్నో యాక్ట్లు గవర్నమెంట్లో ఉన్నాయి. మనకు ఏంటంటే గృహహింస చట్టం ఒకటి, సహజీవనం, ఇంకా ఒక మహిళా ఉద్యోగి పడే బాధ దానికి సంబంధించిన యాక్ట్, మరియు మెయింటెనెన్స్ కేసు, డైవోర్స్ కేసు, విడాకులు, వరకట్నం వేధింపులు, వరకట్నం వల్ల మరణము, ఇవన్నీ కూడా మన సెక్షన్స్ అన్నీ IPC, CRPC మరియు DV యాక్ట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ముఖ్యంగా మనము ప్రస్తుతము ఎక్కువ మహిళలు అన్నప్పటికీ మనం భర్తతో గొడవ పడ్డం ఎక్కువ ఇలాంటి కేసులే చూస్తుంటాము. గృహహింస చట్టం కిందికి వస్తుంది ఇలాంటివి. అలా ఏదన్నా మనకు మొదట ఎక్కడన్నా గొడవ భార్యాభర్తల మధ్య జరిగినప్పుడు వాళ్ళిద్దరు కూడాను అక్కడ సఖీ సెంటర్ దగ్గరలో వెళ్ళి అక్కడ సఖీ సెంటర్లో అప్లై చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఏ కారణాల వల్ల వీళ్ళు గొడవ పడుతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా లేదా, కలిసి ఉండాలి అనుకుంటున్నాము ఈ విధంగా అంటే అక్కడితో కేసు క్లోజ్ అయిపోతుంది. ఆ కారణాలను సఖీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ఇద్దరికి, ఇలా ఉండాలి అప్పుడు అని.
లేదు వాళ్ళు విడిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆ కేసుని మనకు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ని ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటారు. అక్కడ డిఐ అక్కడ ఆ కేసుని ఆ రిపోర్ట్ని ఇక్కడ మనకు ప్రొటెక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినప్పుడు అది మొత్తం కూడాను రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి డిస్ట్రిక్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అని ఉంటుందన్నమాట. అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసరు అక్కడ సంబంధించిన న్యాయవాదికి ఆ కేసు అప్పచెప్తే ఆ మొత్తం కూడాను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం రిపోర్ట్ రాసుకొని అందులో ఏముంటుంది, డిస్ట్రిక్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్లో భార్యకి ఏం కావాలి, ఎటువంటి సహాయం కావాలి, ప్రస్తుతం తను ఉన్న పరిస్థితిలో తనకు ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లలకు సంబంధించిన మెయింటెనెన్స్ కావాలి, లేదు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే మెడికల్ హెల్త్కి సంబంధించింది కావాలి, లేదు తనకు ఇల్లు లేదు, ప్రస్తుతం వాళ్ళు ఎల్లగొడుతున్నారు అత్త వాళ్ళంటే ఆ ఇల్లు తను భర్త ఉన్న ఇంట్లోనే ఒక భాగం కావాలి ఉండడానికి, మళ్ళీ నెలకింత భరణం కావాలి, ఇవన్నీ కూడా భార్య కోరుకుంటున్నవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి, ప్రస్తావించబడతాయి. దాన్ని బట్టి ఆ భార్యకి మనము ఆ మహిళకు మనం తగిన విధంగా సహాయం చేయగలము. మొత్తానికి మహిళల ప్రొటెక్షన్కి అలాగే మహిళల రక్షణకి సంబంధించి న్యాయ వ్యవస్థ కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఎవరైతే మహిళ అని చులకనగా చూసి వాళ్ళ మీద అత్యాచారం కానీ లేదంటే వాళ్ళని వేధించటం హింసించటం ఇట్లా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా వారిని కఠినంగా శిక్షించేటువంటి చర్యలకి ఉపక్రమిస్తుంది న్యాయ వ్యవస్థ. అందులో భాగంగానే కొన్ని సెక్షన్స్ని తీసుకురావడం జరుగుతోంది. ఆ సెక్షన్ల పరంగా మొన్ననే నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చింది, కొన్ని చట్టాలను కూడా తీసుకొస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ హక్కులని ఇంకా కాపాడాలి అనే విధంగానే న్యాయ వ్యవస్థ ముందుకు కదులుతుంది. కాబట్టి మీకున్నటువంటి రక్షణ వ్యవస్థని పటిష్టపరుస్తూ వస్తుంది న్యాయ వ్యవస్థ. దానిని మీరు అవగాహన పెంచుకుని మీకున్నటువంటి హక్కులకై పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఉమెన్స్కి సంబంధించి కూడా మహిళలకు కూడా సమప్రాధాన్యం ఇస్తోంది. అనేక ప్రభుత్వాలు వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తోంది, ఉచిత ప్రయాణం ఇస్తోంది, ఉద్యోగాల్లో సగభాగం ఇస్తోంది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తోంది. దగ్గర దగ్గర 33% వాళ్ళకి రాజకీయ ఏవైతే లోక్సభలో కానివ్వండి అలాగే రాజ్యసభలో కానివ్వండి లేదు ఈ లోకల్ అసెంబ్లీస్లో కానివ్వండి వాళ్ళకి సమప్రాధాన్యం ఇస్తూ సముచిత స్థానం కల్పిస్తోంది. వాళ్లకు ఉన్నటువంటి పాపులేషన్ పరంగా వాళ్ళ యొక్క గుర్తింపును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇది ఇంకా చట్టం రాలేదు, నా రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయింది. చట్టరూపం దాల్స్తే కనుక 2029లో 33% రిజర్వేషన్ మహిళలకు అనేది మనం చూసేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వాలు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హక్కులను తెలుసుకుని జీవించడం కూడా ప్రథమ విషయంగా భావించి వాళ్ళకున్నటువంటి హక్కులని తెలుసుకుని గుర్తెరిగి మెసులుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ లిటరసీ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా అయినా ఎవరికైనా సరే మీకు అవగాహన ఉన్నా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. సో వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్రీధర్ శెట్టి గారికి, జయశీల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక చర్చా కార్యక్రమంలో మరలా కలుద్దాం. చూస్తూనే ఉండండి DD యాదగిరి. నమస్కారం. देश भर के 300 से भी अधिक संविधान सभा के सदस्यों की अथक परिश्रम और जोरदार मंथन के बाद भारत के लोगों ने स्वयं को अमृत कलश के रूप में दिया एक नायाब उपहार, संविधान। इसी जीवंत और पवित्र मार्गदर्शिका के बल पर हमें दुनिया का सबसे बड़ा और महान लोकतंत्र होने का गौरव प्राप्त है। 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों सहित 140 करोड़ से भी ज्यादा लोगों की विविधता भरे इस देश को एक सूत्र में पिरोता है हमारा संविधान। संविधान है हमारे देश का महाप्राण, जो हर एक नागरिक को सामाजिक, आर्थिक, राजनैतिक न्याय के साथ साथ प्रतिष्ठा, गरिमा और अवसर की समानता भी प्रदान